ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సీనియర్ నేత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పలు విషయాలు మాట్లాడారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ రాజకీయంగా మరింత పరిపక్వత చెందారని ఆయన కితాబిచ్చారు. ఇప్పుడు ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉన్నారని నాదెండ్ల అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనే మోజులో ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని నాదెండ్ల భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రెడ్డి గురించి కూడా పలు విషయాలు చెప్పారు. గతంలో స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ చాలా బాగా రాణించారని మెచ్చుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరో అని అన్నారు. ఇక ప్రస్తుత ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై నాదెండ్ల తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పార్టీ ఫిరాయింపు వ్యవహారాలను నాదెండ్ల భాస్కర్ రావు తప్పుబట్టారు. దీంతో పాటు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పాలన తీరుపై కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.